ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అంటూ కూడా పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదవడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కడప జిల్లా రాజంపేట జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. ఆయనకు ఖైదీ నంబర్ 2261 కేటాయించారు అధికారులు. ఇక రేపో మాపో జైలుకు వెళ్ళబోతున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్కడికి అంటే జైలుకు వెళ్లి పోసాని కృష్ణమురళిని పరామర్శించబోతున్నారు ఆయన. దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. 14 రోజులు పోసానికి రిమాండ్ విధించింది కోర్టు. మరి ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్ వీళ్లకు సంబంధించి వీళ్ళను తిట్టాడు అనే ఫిర్యాదుతో పోసానిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల విచారణలో పోలీసులకు సంబంధించి పోలీసులు విచారిస్తున్న సందర్భంలో పోలీసులే షాక్ అయ్యేలా పోసాని కృష్ణమురళి ప్రవర్తన విచిత్రంగా ఉందట. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పోసాని కృష్ణమురళి కూటమి నాయకుడిని తిట్టిన వీడియోలను ముందు పెట్టి ప్రశ్నించడంతో లవ్ యూ రాజా అంటూ పోలీసులతో చెప్పినట్టుగా తెలుస్తోంది పోసాని కృష్ణమురళి. ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? నిన్న కూడా తన సినిమాటిక్ డైలాగ్స్ని పోలీసులతో మాట్లాడిన సందర్భంలో కావచ్చు, లేకపోతే ప్రశ్నలు అడిగిన సందర్భంలో కావచ్చు, విచారణలో కావచ్చు, ఆయన తన సినిమాటిక్ డైలాగ్స్తో మాట్లాడినట్టుగా చర్చ జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? రాజంపేట జైలుకు ఎందుకు పోసాని కృష్ణమురళిని తరలించడం జరిగింది? సెంట్రల్ జైలు అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు పోసాని కృష్ణమురళికి సంబంధించి రాజంపేట జైలులో ఆయన ఉంచడం జరిగింది? పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి కిషోర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిషోర్, ఇటు సెంట్రల్ జైలుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, సెంట్రల్ జైలుకి ఆయన తరలిస్తారనుకున్న సందర్భంలో రాజంపేట జైలుకి ఎందుకు తరలించారు? అట్ ద సేమ్ టైం 2261 ఖైదీ నెంబర్ కేటాయించిన నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అక్కడ? ఏదైతే పోసాని అరెస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించడం జరిగింది. ఆ సబ్ జైలుకు తరలించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే అక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు కాబట్టి ఖచ్చితంగా కడప కేంద్ర కారాగారానికి తరలించాలని కూడా అటువైపు విషయంలో కోరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే మరోవైపు ఈ రోజు కానీ అంటే రేపు ఖచ్చితంగా అంటే కిషోర్, ఫెసిలిటీస్ అంటే ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతోంది? అంటే సాధారణంగా ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి విఐపీగా ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి భావన అటు వైద్య మిత్రులు వ్యక్తం చేస్తున్నారు. అయితే సబ్జెక్టులో సాధారణ ఖైదీలు ఉంచేటువంటి సబ్జెక్ట్ కాబట్టి అక్కడ అంతగా ఫెసిలిటీస్ లేవన్నటువంటి భావన అటు వైద్య సేవలు కావచ్చు, అదేవిధంగా పోసానికి సంబంధించినటువంటి బంధువర్గాలు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఏదైతే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఏదైతే సబ్జెక్టులో ఉంచడం వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే మాత్రం ఖచ్చితంగా కడపకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఆయన కడప కేంద్ర కారాగారం తరలిస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కాబట్టి అక్కడ ఏదైనా మెరుగైన వైద్యం అందించడానికి అవకాశాలు లేకపోయినటువంటి భావన అటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా వైద్య మిత్రులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళు కోరే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే పొన్నవోలు ఉదయం మాట్లాడుతూ కూడా తాను హైకోర్టుకు వెళ్తున్నాను, హైకోర్టుకు వెళ్తాను, ఏదైతే 5 ఏళ్ల లోపు అంటే శిక్ష ఉన్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఆయనకు రిమాండ్ విధించాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి భావన పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే ఈ వ్యవహారం పైన కూడా అటు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే రాజంపేట సబ్ జైల్లో ఫెసిలిటీస్ సక్రమంగా లేని కారణంగా ఆయన కడప కేంద్రాగారానికి మార్చాలని కోరే అవకాశం. ఏదైతే బెయిల్ ఒకవేళ మంజూరు కాదు అంటే హైకోర్టులో కూడా బెయిల్ మంజూరు కాని పక్షంలో ఏదైతే వీళ్ళు కడప కేంద్ర కారాగారానికి తరలించాలని కోరే అవకాశాలు స్పష్టంగా. ఎందుకంటే సాధారణమైనటువంటి ఖైదీని అక్కడ ఉంచుతారు కాబట్టి అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటి ఫెసిలిటీస్ ఉన్న నేపథ్యంలో కూడా ఒక సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా తిరిగినప్పుడు అదేవిధంగా స్వతహాగా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా జైలుకు వెళ్ళబోతున్నారు. జైలుకు వెళ్లి పోసాని కృష్ణమురళిని ఇన్ఫాక్ట్ పరామర్శించబోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఎప్పుడు వెళ్ళబోతున్నారు ఆయన? ఎప్పుడు పరామర్శించబోతున్నారు? ఎందుకంటే సాధారణంగా నిన్న జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా అర్ధరాత్రి ఏదైతే రాత్రి 8 గంటల ప్రాంతంలో కూడా పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణికి ఫోన్ చేయడం జరిగింది. మేమున్నాము, అందరినీ పంపిస్తున్నాను అక్కడికి, ఏదైతే అవసరమైతే నేను కూడా వస్తాను,
మేము అండగా ఉంటామన్నటువంటి ఒక భరోసా అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగానే ఆయన రేపు కానీ లేకుంటే ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఆయన పోసాని కృష్ణమురళిని పరామర్శించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నాయకుడు, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా టార్గెట్ చేసుకుని ఒక విమర్శన అస్త్రాలను సంధించారు. అంటే తనదైన శైలిలో విమర్శ అస్త్రాలు సంధించడంతో పాటు ఓ రకంగా టంగ్ స్లిప్ అయ్యి బూతులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలో ఆయన్ను అండగా ఉన్నాం, భయపడద్దు అనే ఒక ధైర్యాన్ని భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే ఆయన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రేపు ఖచ్చితంగా వస్తారన్నటువంటి ప్రచారం కూడా వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే రేపా లేకుంటే ఎల్లుండి ఆయన పరామర్శిస్తారన్నటువంటి ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. గతంలో మరి ముఖ్యంగా అరెస్టుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఈ నేపథ్యంలో ఇటు వల్లభనేని వంశీ కావచ్చు, అట్ ద సేమ్ టైం పోసాని కృష్ణమురళి వీళ్ళిద్దరికి సంబంధించి అరెస్టులు అవుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించి మరికొన్ని కీలకమైన నేతలకు సంబంధించి అరెస్టులు జరగచ్చు కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా, సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే, మరి ముఖ్యంగా పోలీసులకు సంబంధించి ఆయన వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని చూసాం. మరి ముఖ్యంగా ఇక్కడ వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ కాబోతోంది ఎవరు అంటూ ఒక పెద్ద లిస్టే మాత్రం చర్చలో ఉంది. దాంట్లో మాజీ మంత్రి రోజా ఉన్నారు, పేర్ని నాని, దాంతోపాటు అనిల్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం వైసీపీ ఈ అంశానికి సంబంధించి ఎలా తీసుకువెళ్ళబోతోంది? ఇక్కడ పోసాని కృష్ణమురళికి రాజంపేట జైలులో ఉంచారాయన్ని. మరి ముఖ్యంగా సెంట్రల్ జైలుకి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ అరెస్టుల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరి అరెస్ట్ ఉండొచ్చు? మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.